నిజామాబాద్ నగరంలో దారుణం జరిగింది. కారు టైర్ల కింద నలిగి 7 ఏళ్ల బాలుడు ఖయ్యూం మృతి చెందాడు. రోడ్డు పక్కన ఆడుకుంటున్న బాలుడిపైకి నిర్లక్ష్యంగా డ్రైవర్ కారు ఎక్కించాడు. బాలుడిని హాస్పిటల్ కు తరలించేలోగానే మృతి చెందాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేశారు. కారు నడిపింది ప్రముఖ ఫుడ్ వ్యాపారి కొడుకుగా గుర్తించారు. అయితే కేసు కాకుండా సెటిల్మెంట్ చేసి కొడుకును తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ నగరంలో దారుణం జరిగింది. రోడ్డుపై ఆడుకుంటున్న బాలుడిపై సైడ్ రోడ్ నుంచి వచ్చిన కారు టైరు ఎక్కడం జరిగింది. దీంతో బాలుని హాస్పిటల్లోకి తరలించేలోగా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కారు స్లోగానే వచ్చింది. సైడ్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ కి టర్న్ తీసుకుంటున్న సమయంలో ఆ టర్నింగ్ దగ్గరే బాలుడు ఆడుకుంటున్నాడు. అయితే ఆ బాలుడి మీద నుంచి కూడా కారు 2 టైర్లు కూడా ఎక్కినట్లు తెలుస్తుంది. ఇంతలోనే తండ్రి బాలుని కూడా తీసిన దృశ్యం కూడా సీసీటీవీ ఫుటేజ్ లో మీకు క్లియర్ గా కనిపిస్తుంది. అయితే కారు అప్పటి వరకు టైర్ ఎక్కిన తర్వాత ఆపినా కూడా తర్వాత బాలుడి తండ్రి ఆక్రోషంతో కారు ఆపకుండానే వెళ్లిపోయిన విజువల్ కూడా మీరు క్లియర్ గా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, కారు నడిపింది ప్రముఖ ఫుడ్ వ్యాపారి కొడుకుగా తెలుస్తుంది. ఎవరా ఫుడ్ వ్యాపారి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? అయితే మరోవైపు వినిపిస్తున్న మాట డ్రైవ్ చేసిన కొడుకుని తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నిజామాబాద్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. కారు చక్రాల్లో నలిగిపోయి 7 ఏళ్ల బాలుడు ఖయ్యూం మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ నగరంలోని ముజాహిద్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటున్న సందర్భంలో అక్కడే 2-3 పిల్లలు ఆడుకుంటున్నారు. సరిగా మధ్యలో నుంచి పక్క వీధి నుంచి కారు వచ్చింది. కారు నడుపుతున్న సందర్భంలో ముందటి టైరు ఏదైతే బాలుడు ఆడుకుంటున్నాడు చూసుకోకుండా నిర్లక్ష్యంతో కారు టైరు ఎక్కడంతో బాలుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి తరలించే క్రమంలో అక్కడ వైద్యులు కూడా కొద్దిసేపు వైద్య చికిత్సలు చేసిన తర్వాత అప్పటికే బాలుడు మృతి చెందినట్లు కూడా వైద్యులు గుర్తించారు. ఇప్పటికే సీసీ కెమెరా ఆధారంగా సీసీ ఫుటేజ్ ని సేకరించారు పోలీసులు. ఏ విధంగా జరిగిన ఘటన, బాలుడు ఎక్కడ ఆడుకుంటున్నాడు, ఒకవేళ ఎవరిది ఎంత నిర్లక్ష్యం ఉంది అనే కోణంలో చూస్తే పూర్తి నిర్లక్ష్యం కారు డ్రైవర్దే ఉంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. అయితే విజువల్స్ లో చూస్తున్న సందర్భంలో పోలీసులు గమనించారు, ఏదైతే కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు ఎక్కిన తర్వాత బాలుడిపై ఎక్కించిన తర్వాత కొద్దిసేపు ఆపే ప్రయత్నం చేశారు. కానీ అక్కడి నుంచి కారులో కూడా కనీసం అతి క్రూరంగా వ్యవహరించిన పరిస్థితి చూడొచ్చు. కారు నుంచి కూడా బయటకు దిగలేదు, అక్కడ ఆపే ప్రయత్నం చేశారు. వాళ్ళని కూడా నెట్టివేస్తూ కారు బలవంతంగా తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే కారు డ్రైవర్ ఒక ఫ్రూట్ వ్యాపారి కొడుకుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆయన పరారులో ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఏదైతే నిర్లక్ష్యంగా కారు నడపడం కాకుండా కారులో నుంచి దిగకుండా నిర్లక్ష్యంగా వెళ్లిపోవడం, అక్కడ ఉన్న వాళ్ళని తోడుకుంటూ వెళ్లిపోవడం, ఇదంతా కూడా క్రూరంగా చూశారు. పోలీసులు కూడా సీరియస్ అవుతున్నారు, కేసు నమోదు చేశారు, దర్యాప్తు అయితే చేస్తున్నారు. చూడాలి మరి ఇప్పటి వరకు పరారులో ఉన్నాడు, కేసు ఏ విధంగా చూస్తారో చూడాలి. రాజేష్, నడిపిన కార్ మోడల్ ఏమని తెలుస్తుంది? ఎందుకంటే హైట్ గా ఉండడం వల్ల చూసుకోలేదా? ఎందుకంటే కార్ అయితే స్లోగానే వెళ్తుంది. పోలీసులు ఏమంటున్నారు దీనిపైన? అంటే సీసీ ఫుటేజ్ లో కారు అంటే దూరంగా ఉన్నప్పటికీ సీసీ ఫుటేజ్ లో చూస్తున్నారు. ఆ కారు గుర్తించినట్లుగా తెలుస్తుంది. కానీ ఏదైతే పక్క వీధుల్లోంచి వస్తున్న సందర్భంలో అతి చూడాల్సిన అంటే జాగ్రత్తలు చూడాల్సిన వ్యవహారం అక్కడ చూడాలి.
కానీ పిల్లలు ఆడుకుంటారు, ప్రతిరోజు పిల్లలు ఆడుకుంటారు. ఒకసారిగా అక్కడ ఉన్న స్థానికులు చూసి గమనించి బైక్ పై వచ్చిన ఫస్ట్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ సడన్గా గమనించారు. బాలుని కారులోంచి కింది నుంచి బయట తీశారు. అంతలోనే ఎదురుగా ఉన్న వాళ్ళ కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళ కుటుంబం ఒకసారిగా రోధిస్తూ బయటకు వచ్చారు. అక్కడ నుంచి అప్పటికి ఎవరైతే బాలుని తీశాడో, ఎవరైతే ఆ వ్యక్తి బాలుని తీశాడో కాపాడే ప్రయత్నం చేశాడో ఆయన కారుతో తన్నాడు, అంటే బయటకు రావాలని చెప్పి. అంతగా అప్పటికి కూడా ఆయన బయటకు రాకపోవడంతో నిర్లక్ష్యంగా వెళ్ళిపోవడం జరిగింది. తదనంతరం ఆ బాలుని చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. వాళ్ళ తల్లి వచ్చింది, వాళ్ళ తల్లి సహా వాళ్ళకి అక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగానే అప్పటికే చనిపోయాడని పోలీసులు డాక్టర్లు అయితే నిర్ధారించారు. కేసు అయితే నమోదు చేస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే నిందితుడు పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ నిందితుడి కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి. రైట్ రాజేష్, అయితే కేసు కాకుండా సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా, కొడుకుని తప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మాట అయితే వినిపిస్తుంది. దీని గురించి కుటుంబ సభ్యులతో ఏమైనా మాట్లాడారా? బాలుడి కుటుంబ సభ్యులతో వాళ్ళు ఏమంటున్నారు? అంటే మీరు అన్నట్లు కూడా ఏదైతే నగరంలో పెద్ద ఎత్తున ఒక ఫ్రూట్ మార్కెట్ సంబంధించిన ఫ్రూట్ వ్యాపారి కొడుకు అన్నట్టుగా తెలుస్తుంది. ఆ కేసు నుంచి తప్పించే ప్రయత్నంలోనే ప్రస్తుతానికి ఇప్పటి వరకు పరాటం ఉన్నట్లు తెలుస్తుంది. ఆ వ్యక్తి ఎవరు దీని వెనుక కథంగా నడిపిస్తున్నారనే కోణంలో అయితే పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. కాకపోతే ప్రజా సంఘాలు కావచ్చు, మిగతా వారు కావచ్చు, ఆ నిర్లక్ష్య ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులకైతే ఆధారంగా ఉన్నారు, కుటుంబ సభ్యులకి సపోర్ట్ గా ఉన్నారు. ఎవరైతే నిందితున్నారో నిందితుడిపై కేసు నమోదు చేసారో ప్రస్తుతానికైతే తను అరెస్ట్ చేయాలి, తనపై చర్యలు తీసుకోవాలైతే పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వినిపిస్తుంది. ప్రస్తుతానికైతే తప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కుటుంబ సభ్యులు అయితే ఖచ్చితంగా శిక్ష విధించాలి, ఎవరైతే నిందితుడిని పట్టుకోవాలి, మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నారు. వారికి ప్రజా సంఘాలు కూడా చేదోడు వాదోడుగా నిలుస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, బాలుడి కుటుంబ సభ్యుల వివరాలు, అంటే ఆ బాలుడి గురించి వివరాలు పూర్తిగా తెలుస్తున్నాయా? దీని గురించి పోలీసులు ఏమంటున్నారు రాజేష్? అంటే కేసుకు సంబంధించి ప్రస్తుతానికైతే కేసు అయితే నమోదు చేశారు, విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులు ఏదైతే బాలుడు చనిపోయాడు కాబట్టి వాళ్ళ ఇంట్లో మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంకా వాళ్ళెవరు కూడా మాట్లాడడానికి కూడా కనీసం ముందడికి వస్తలేరు. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళ దగ్గర బాబు బయట ఆడుకుంటున్నాడు. సడన్ గా ఈ రోజు తెల్లవారుజామున చూసేసరికి ఒకసారిగా తను చనిపోయి ఉన్నాడు. ఒక్కసారి కుటుంబంలో అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎవరైనా మాట్లాడిద్దామన్నా కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేకుండా తీవ్రంగా రోధిస్తున్నారు. కానీ ఇప్పటికైతే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పెద్ద తలకాయలు ఎవరైనా వచ్చి లేకపోతే ఎవరైతే ఫ్రూట్ మార్కెట్ కొడుకు కాబట్టి తనని కాపాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. నిజామాబాద్ నగరంలో దారుణం జరిగింది. కారు టైర్ల కింద నలిగి 7 ఏళ్ల బాలుడు ఖయ్యూం మృతి చెందాడు. అయితే రోడ్డు పక్కన ఆ సమయంలో ఆడుకుంటున్నాడు బాలుడిపైకి నిర్లక్ష్యంగా డ్రైవర్ కారు ఎక్కించాడు. బాలుని హాస్పిటల్ కు తరలించేలోగానే బాలుడు మృతి చెందినట్టుగా అయితే డాక్టర్లు చెప్పారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కారు నడిపింది ప్రముఖ ఫుడ్ వ్యాపారి కొడుకుగా గుర్తించారు. అయితే కేసు కాకుండా సెటిల్మెంట్ చేసి కొడుకును తప్పించే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ కారు నడిపిన వ్యక్తి పరారీలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన క్లియర్ గా చూస్తున్నారు సీసీటీవీ విజువల్ ని. రోడ్డు పక్కన బాలుడు ఆడుకుంటున్నారు. టర్నింగ్ నుంచి కారు వచ్చి ఆ బాలుడిపైకి టైరు ఎక్కింది. 2 టైర్లు కూడా ఎక్కాయి. ఎందుకంటే కారు చివరి నుంచి బాలుడికి సంబంధించిన వాళ్ళు బాలుడిని బయటికి తీశారు. అయితే మొదట టైరు ఎక్కగానే కారు ఆపినప్పటికీ కూడా తర్వాత ఆ బాలుని ఎత్తుకున్న వ్యక్తి కారును తంతు కిందికి దిగాలి అంటూ కూడా చెప్పడంతో కారులోనే అక్కడికక్కడ అసలు బయటికి రాకుండా పరారైన విజువల్ని కూడా మీరు క్లియర్ గా చూస్తున్నారు. అయితే కారుని నడిపింది మాత్రం ప్రముఖ ఫుడ్ వ్యాపారి, అంటే ఫ్రూట్స్ వ్యాపారి కొడుకుగా అయితే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి కేసు కాకుండా కూడా ఫ్యామిలీ మెంబర్స్ తో సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే బాలుని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపే మృతి చెందినట్లుగా కూడా డాక్టర్లు చెబుతున్నారు.